యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చాలు. చీకటి వెలుగు. చీకటిని పాపంతో పోల్చాడు దేవుడు, వెలుగు పరిశుద్ధతో పోల్చాడు. చీకటి వెలుగు ఈ రెండే ప్రపంచంలో ఉన్నాయి. ఈ రెండిటిని బట్టే మనుషులను డివైడ్ చేయాలి, అంతేగాని కులాన్ని బట్టి కాదు, మతాలను బట్టి కాదు, వర్గాలను బట్టి కాదు, ఇంటి పేర్లను బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, చివరి చెప్పాలంటే లింగాన్ని బట్టి కూడా కాదు. స్త్రీలింగమైన పులింగమైన ఆత్మ ఒక్కటే. వెలుగు చీకటి ఎప్పటికీ కలవు, పాపము పరిశుద్ధత ఎప్పటికీ కలవు. యేసుకిని మిగిలిన వాళ్ళకి తేడా ఇదే. చెప్పాను కదా మొన్న, పరిశుద్ధతే, వెలుగే. ఆయనే అంత గొప్పగా మాట్లాడాడు. మరోసారి చదవండి ఆ మాట మళ్ళీ. నేను లోకమునకు వెలుగై, నేను లోకానికే వెలుగు అంటున్నాడు. చూడండి, లోకానికి, ప్రపంచానికి వెలుగు. సహజంగా వెలుగు అంటే మనకి ఈ కాంతి కనపడుతుంది, అందరికి లోకాలకు అర్థం కాదు. ఈ కాంతి కనిపెట్టిన వాళ్ళు కూడా దేవుని బిడ్డే. ఈ లైట్ కనిపెట్టింది కూడా దేవుని బిడ్డే. ఎవరైనా థామస్ ఆల్వా ఎడిసన్. మానసిక పరిపక్వత లేదనేసి స్కూల్లో నుంచి పంపించేస్తే తల్లి చదువు నేర్పుకొని దైవజ్ఞానంతో పెంచి దేవుని ఒడిలో పెంచి తర్వాత ఈ రోజునాడు ప్రపంచానికి లైట్ కనిపెట్టి వెలిగించాడు. ఆయన అన్న మాట జ్ఞాపకం చేస్తున్న సందర్భంగా ఇలా టాపిక్ వచ్చింది కాబట్టి, ఈ లైట్ ద్వారా లోకానికి వెలిగించా నేను, కానీ నా దేవుడు నన్ను వెలిగించాడు. అది ఆధ్యాత్మికమైన వెలుగు. కొన్ని రుగ్మతలతో, కొన్ని పాపాలతో మృగ్గిపోతున్నప్పుడు మనిషి కటిక చీకటి కంటే భయంకరమైన చీకటి అది. దిక్కులేని వారుగా కృంగిపోయి నిరుత్సాహములో పడిపోయి వేదనలో ఉంటున్నారంటే కనుక కటిక చీకటి కంటే భయంకరమైన చీకటి అది. దేవుడు అలాంటి పరిస్థితులు వాళ్ళని పోల్చాడు. స్వయంకృత అపరాధాల వల్ల, చేయకూడని పనులు చేసేయటం వల్ల, అటు పాపాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఇవన్నీ కూడా ఒక కఠినమైన కటిక చీకటి అది. దాంట్లో మగ్గిపోతున్న వాళ్ళు గమనించండి, ప్రాణంతో మళ్ళీ వెనక రావట్లా, చనిపోతే బాగుండు అనుకుంటున్నారు చాలామంది. అందుచేతనే మనకు దేవుడు ఇచ్చిన అభయం ఏంటంటే, నేను లోకానికి వెలుగుని, అప్పుడు నన్ను వెంబడించువాడు అలాంటి చీకటి బ్రతుకులోకి వెళ్ళకుండా, అలాంటి చీకటి బ్రతుకులో మగ్గిపోకుండా, అలాంటి చీకటి బ్రతుకులో కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకోకుండా, జీవమంటూ ఒకటి ఉంది, అది దాటి, ఆ చీకటిని దాటి బయటకు వస్తారంట. అదేముందమ్మా? జీవపు వెలుగు కలిగి. అమ్మా, ఇంకేం కావాలి బిడ్డలారా? ఇంకా ఇంత అభయం ఇచ్చేవాడు. మీరు మీకు ఇస్తానన్న మాట కాకుండా దానికి ముందేముంది? నేను వెలుగు అంటున్నాడు ఆయన. అది అక్కడ పట్టుకోవాలి మనుషులందరికీ కూడా. నేను లోకానికి వెలుగు అన్నా అంటున్నాడు, అంటం ఆగిపోయాడా? నేను మిమ్మల్ని వెలిగించుకుంటా, మిమ్మల్ని తప్పిస్తా. వెలుగు గురించి మాట్లాడాలంటే దేవుని యొక్క మహిమ వెలుగు వేరు, ఈ లైట్ వేరు, దేవుని మహిమ లైట్ వేరు, జీవితాలు వెలుగు వేరు. మళ్ళా ఇది భౌతికంగా మనం రాసుకోవడానికి, పనులు చేసుకోవడానికి, అన్నిటికి కావాల్సిన వెలుగు. అందుకే ముందు దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. సృష్టిలో వెలుగు వచ్చింది. ప్రపంచంలో సూర్యుడు 2 భాగాలుగా ఉంటాడు. ఒక భాగం ఇటేపు ఉంటాడు, ఒక భాగం. ఎందుకని? గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక భాగం మనం 24 గంటలు, 12 గంటలు చీకటి, 12 గంటలు వెలుగు.
కానీ దేవుని యొక్క ఆధ్యాత్మిక వెలుగులోకి వచ్చిన వాళ్ళందరూ నిరంతరం వెలుగుతూనే ఉంటారు చీకట్లో కూడా. అందుకే చీకటి అంటే భయం ఉండదు మనకి. భయపడుతున్నారా? చీకటి అంటే భయం ఉండదు. చీకటి రెస్ట్ కోసం ఇచ్చాడు దేవుడు, భయపడమని కాదు. అన్నీ రెస్ట్ తీసుకుంటాయి, పురుగులతో సహా. నువ్వు కెలికి తప్ప వాళ్ళని పాము అంటే కనుక పొరపాటున మెలకు వచ్చి ఉండదు దానికి, లేకపోతే రాదు. అది కూడా నిద్రపోద్ది. మండరగబ్బ కూడా, తేలు కూడా, పురుగులు కూడా నిద్రించే సమయం. జీవరాశులన్నీ కూడా నిద్రించే. అందుకే అర్ధరాత్రి మేము తాటికెళ్ళకి వెళ్ళినప్పుడు కూడా భయపడేవాళ్ళం కాదు చిన్నప్పుడండి. అంటే ఆ తుప్పల్లోకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం మేము. ఏమీ కాదు. ఈ వెలుగులోకి వచ్చిన వాళ్ళు గమనించండి, ఈ చీకటి భయపడరు. ఈ వెలుగులోకి వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మికమైన చీకటిని తప్పించుకుంటూ వెళ్తారు. అందుకే ఈ లైటు ఒక లైటు, ఇదే భౌతికంగా మనకు ఉపయోగపడే లైటు. అర్థమవుతుందా? సూర్యుడు కూడా భౌతికంగానే ఉపయోగపడతాడు. ఆ సూర్యుడు కూడా ఉండడు. సృష్టి ముగింపు కనుక బైబిల్ లేకపోతే ఎంత గొప్పగా పూజిస్తారో ఇంకా చాలామంది. ఇప్పుడు కాలిపోయే దాన్ని ఇలా పూజిస్తున్నారంటే, కాలకుండా పర్మనెంట్గా ఉంటే ఇంకా ఎంత భయంకరంగా రెచ్చిపోతారు వీళ్ళందరూ కూడా, లోకస్తులు. ఇది సూర్యుని కూడా కొలుస్తున్నారు చాలామంది. కొలుస్తున్నారా? ఇది కాలిపోయే సూర్యుడు, దగ 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 కాలు మండుతుంది కదా, మండే సూర్యుడు ఎవరికి ఇస్తున్నాడు? వెలుగు మనకి ఇస్తున్నాడు. ఆ మండే సూర్యుడు కూడా మసి అయిపోతాడంట. అయినా బుద్ధి రాట్లకి. అరే మసిమహవాడా, మసిని కొలుతున్నావు నువ్వు అన్న. బొగ్గు అయిపోతుంది త్వరలో. నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? అబ్బా ఏమి చంద్రుడు, ఏమి సూర్యుడు, ఏం వెలుగు, ఏం కాంతి దేవుడా అంటున్నావు కదా, బొగ్గు త్వరలో. నిజమేనా? పంచభూతములు వేండములు కాలిపోతాయని చెప్పాడు దేవుడు, ముందే చెప్పేశాడు దేవుడు. కాలిపోయే వాటిని ఎంత హైలైట్ చేస్తున్నావంటే, ఇప్పటికీ నిరంతరం ఉండే ఆధ్యాత్మికమైన వెలుగులో ఉన్న దేవుడు, ఈ వెలిగించిన దేవుడిని ఎంత కొలవాలి ఇంకా మనం? ఈ వెలుగేమో భౌతికంగా ఉపయోగపడేది. ఇంకొక వెలుగు ఉంది, మహామహిమ. అది దేవుని మహిమ అండి. పాత నిబంధన కాలంలో ఆ మహిమ దిగొచ్చేది. ఆ మహిమ కాంతి ముందు ఇది కొన్ని కోట్ల లైట్లు పెట్టినా పనిచేయవు. ఇవి డేంజర్ అండి, ఆరోగ్యం మంచిది కాదు. అర్థమవుతుందా? కొంత పవర్ వెళ్ళిన తర్వాత నీ కళ్ళు వెళ్ళిపోతాయి కూడా అవసరమైతే. కానీ దేవుని యొక్క మహిమ ఎంత చూసినా సరే బొక్కబాలు పడతావు. అది ఉందా? మా మోషే గారు ఏం చేశారు? మోషే చూడండి ఆ మాట, పట్టుకోండి ఆ మాట, మీరు చెప్పుకో, ముందుకు వెళ్తాను నేను. మోషే గురించి అక్కడ ఆయన చేసిన పని ఏంటి? దేవుడు నేను చూస్తాను దేవుడు అన్నాడు. ఎవరో భక్తుడు చూస్తా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? చెప్పండి, ఆ మాట పట్టుకోండి. ఏ నరుడును, ఇదిగో చెప్తున్నా మోషే, ఎందుకు చెప్తున్నా ఆలోచించుకో. మోషే కోరిక ఏంటి? అంతేనా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? బిడ్డ నువ్వంటే చాలా ఇష్టమయ్యాను, కానీ ఎందుకు చెప్తున్నా విను, నువ్వు బతకలేవయ్యా. ఒక టైం ఉంది, మనం కలిసే టైము. ఈ లోకం కాదు, ఈ మట్టి దేహం కాదు, అది నువ్వు విడిచిపెట్టి బయట రావాల్సింది. వచ్చిన తర్వాత పరలోకంలో కలుస్తాం. కొంచెం చూపట్టచ్చు కదా. లేదు 40 రోజులు ఎంత చక్కగా ఉన్నానో, ఎంత బాగున్నానో ఒకసారి చూస్తే పోద్ది కదా. 40 రోజులు మాట్లాడిన తర్వాత కనీసం నీ మొహం చూపతే ఎలాగా? కోరిక మంచిదే, కానీ పవర్ లేదు, కెపాసిటీ లేదు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడమ్మా? యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పర్వశము నువ్వు చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఏం జరిగింది అక్కడ? నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఏం జరిగింది? మేఘములో యెహోవా దిగి అతనితో నిలిచి బొక్కబార్లు పడ్డాడండి. త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, అసలు మోషే చూడలేక బొక్కబార్లు పడ్డాడు. కాంతిని, ఆ మహిమను తట్టుకోలేక దేవుడు కూడా ప్రేమించేసాడు. చెయ్యా అడ్డుపెట్టు, బండ సందులో ఉండి నువ్వు నా వెనుభాగాన్ని చూస్తావన్నాడు. అది కూడా చూడలేక నేల వరకు
తలంచుకొని నమస్కారము చేసి అయిపోయిందండి. అంటే నేనేమంటానండి, గమనించండి, దేవుడి యొక్క ప్రత్యక్షత అనేది ఇప్పుడు కాదు మనకి. డైరెక్ట్గా ప్రత్యక్షతను డైరెక్ట్గా చూడటం ఇప్పుడు కాదు, ఒక టైం రాబోతుంది. మట్టి దేహము నుంచి బయటకు రాబోతున్నాం. ఇప్పుడు మహిమ దేహంతో కప్పబడినప్పుడు ఆదాం వీరి మళ్ళా ఆదాంది కూడా మట్టి దేహమే, కానీ మహిమతో కప్పుకున్నాడు కాబట్టి దేవుని డైరెక్ట్ చూడగలడు. ఆయన పాపం లేదప్పుడు, మహిమ దేహంతో కప్పుకున్నాడు. ఎప్పుడే పాపం చేశాడో మహిమ పోయింది, మట్టి మిగిలిపోయింది కాబట్టి దాక్కున్నాడు, వెళ్ళిపోయి భయపడిపోయి. స్వరానికే భయపడ్డాడంటే కనుక చూడగలడా? అందుచేతని ఇప్పుడు గమనించండి, ఈ లైట్ ఒక రకంగా ఉపయోగపడుతుంది, సమాధి అవతల వరకు ఉపయోగపడుతుంది నీకు. కానీ దేవుని యొక్క మహిమ గమనించండి, ఆ పాత నిబంధన కాలంలో కూడా కనిపించింది చాలామందికి. స్వరంతో పాటు ఆ మహిమను చూడలేక చాలామంది చనిపోయిన పరిస్థితి మనం చూస్తాం. పాత నిబంధనలు ప్రత్యక్ష గుడారంలో కొన్ని కర్మలు జరిగినాయి. అక్కడ దానికి ఏం కావాలంటే పరిశుద్ధమైన వాతావరణం కావాలి, పరిశుద్ధమైన జీవితం కావాలి. సరే, అక్కడికి ఫెయిల్ అవ్వచ్చాం బహుశా, కానీ రేపటి దినాన్న పరలోక రాజ్యములు మొత్తం డైరెక్ట్గా మనం చూడబోతున్నాం. యేసయ్యని, తండ్రి అయిన దేవుని మన స్తోత్రం. ఇప్పుడు అక్కడ చూడాలంటే ఈ జీవితాన్ని వెలిగించుకోవాలి. ఇది నా టాపిక్. అక్కడికి వెళ్ళి కూర్చోవాలంటే ఈ జీవితాన్ని వెలిగించుకోవాలి. ఈ జీవితంలో వెలుగుకరమైన కార్యక్రమాలు ఏంటి? యేసే వెలుగు, యేసే జీవితం, యేసే రక్షణ. ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడైనా 2000 సంవత్సరాల క్రితము వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. ఏంటి వెలుగు అంటే ఆధ్యాత్మికమైన గొప్ప లక్షణాలతో కూడిన జీవితమే వెలుగు. రక్షణార్థమైన వెలుగు అది, క్రియలతో కూడిన జీవితం అది, ఆ మంచితో కూడిన జీవితం అది. యేసయ్య జీవము, వెలుగు. ఆ వాక్యమే కృపాసతి సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చిన ఆయన ఎలా అంటాడంట? ఆయనలో జీవముండెను. జీవమే వెలుగు. ఏ జీవం ఇది? ఈ లోకంలో ఉండే సమాధి అవతల ఉండే జీవితం కాదు, జీవముండెను. జీవం అంటే ఆ జీవం మనుషులకు. ఎస్, మీకు అర్థమైంది, క్లారిటీ వచ్చింది. వెలుగంటే ఏంటో, వెలిగించబడిన బిడ్డలాగా మనం ఉన్నాం. ఇప్పుడు మనము గణపరచని దేవుని యొక్క జీవముతో కూడిన జీవితమే వెలుగు, దేవుని యొక్క సత్క్రియలతో కూడిన జీవితమే వెలుగు, దేవుని యొక్క మంచంతా కూడా తీసుకోవడమే వెలుగు, దేవుని యొక్క మాట, తీరు, పద్ధతి అన్నీ కూడా మనకు రావటమే వెలుగు. అదే వెలుగంటే. ఈ లైట్దే ఉంది, ఆరిపోద్ది, వస్తుంది. ఇప్పుడు ఈ వెలుగు లేక, ఈ కరెంట్ లేక నానా బాధలు పడుతున్నారు గవర్నమెంట్ కూడా, నీళ్ళు రాక. అందుకని ఒకసారి కరెంట్ సప్లై తీసేస్తూ ఉంటారు, కానీ నీలో ఉన్న వెలుగు వెలుగుతూనే ఉంటుంది. జీవం ఉండెను. యేసయ్యే జీవముగా నీలోకి వచ్చాడు ఆయన. దేవుని నామమునకు స్తోత్రం. చూడండి 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16. దీపము వెలిగించి కొంచెం కింద మంచం కింద ఉంచరు. ముందుకెళ్ళి కానీ అది ఇంట నుండి వారికి అందరికి, ఇంట ఉన్న వారందరూ కనపడాలని వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఎక్కడమ్మా? దీపస్తంభం మీదనే. ఎక్కడ? ఎందుకని? అందరికీ వెలుగు. ఇప్పుడు మనుషులు బయట ఆయా దేవుళ్ళు కొలిసే వాళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నారు చేస్తాం మీకు ఇప్పుడు తెలుసుగా. మీకు ముక్కు ముసుకుని తప చేస్తున్నారు. ఎక్కడ? హిమాలయ పర్వతాల్లో చెట్టు కింద ఒకళ్ళు, పుట్టల దగ్గర ఒకళ్ళు, ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నారు. నేను ధ్యానానికి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎవరిని వదిలేస్తావు అన్న? ఎవరిని వదిలేస్తావు? ఎవరికి ఉపయోగం? సమాజంలో ఉంటూనే వెలుగ్గా ఉండాలి. దాచుకోవడం కోసం ఆయన వెళ్ళేది. నేను మా ప్రశ్న వేస్తున్నాను అందరికీ కూడా, నీవు మంచిగా ఉండటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నాకు నేను మంచోడు కాదండి. నువ్వు మంచోడు అవ్వచ్చు బహుశా. ఏ మంచోడివి? ఓహో, అబద్ధం ఆడవా, బూతులు ఆడవా, ఓకే పర్లేదు, నో ప్రాబ్లం, నేను కమిట్ అవుతున్నా దానివల్ల, ఓకే నో ప్రాబ్లం. నాకు ఉపయోగం ఏంటి? నీ మంచి అనే కెపాసిటీ అనేది గమనించిన బాగా. నీ పవర్ నిజంగా ఉంటే ఆ మంచి పవరు నన్ను మంచిగా మార్చాలిగా. నువ్వు కొండల్లో వెళ్ళిపోతానంటావు, హిమాలయ పర్వతం వెళ్ళిపోతాను, నేను ఎలా మంచిగా మారుతాను? నువ్వు నాతో జతగడితే నేను మంచిగా మారుతాను. అబ్బే నీకు నా పడదు అంటే కనుక అది నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి? నా యేసేలా లేడు. ఆయన వెలుగే, ఆయన పవర్ఫుల్ గాడే. కానీ పాపిగా చీకట్లో ఉన్న నా దగ్గరకు వచ్చి నన్ను వెలిగించడం కోసం సఫర్ అయ్యాడైనా.
త్యాగమేయడాయన, ప్రాణం పెట్టాడాయన. ఎవరండి టాప్ లిస్టులో ఉన్న దేవుడు? ఇది కదా మనకు కావాల్సింది. లోకమునకి వెలుగే, ఆ వెలుగు నీ మధ్యకు వచ్చాడు వెలుగుగా నిన్ను వెలిగించడం కోసం. అదే జీవం అండి, సత్క్రియలండి. దేవున్నా మన సూచనగా చదవడమాట. మనుషుడు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. వారి ఎవరి ఎదుట? మనుషుల ఎదుట. ముక్కు మూసి తప చేస్తాను, ఇంట్లోనే ఉంటాను, హిమాలయ పర్వతం వెళ్తాను, అక్కడే చెట్టు కింద బోధి కిందకి ఉంటాను. ఏంటంటే ఇది 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 ఏమైనా ఉపయోగపడతామన్నా? మనిషి అనేవాడు సంఘజీవి, సంఘములో ఉంటూనే సమాజానికి ఉపయోగపడుతూ తను సంతోషం బతకాలి. కానీ కనీసము జ్ఞానం లేదు వీళ్ళకి. కనీసం అన్ని గ్రంథాలు కూడా ఏమంటున్నాయి అంటే కనుక, నువ్వు తప్పొచ్చే నీకు వరం ఎత్తా, తప్పచ్చు చేస్తే నాకు వరం ఇచ్చావు, మరి ఇంకోటి వరం ఏది? అలా ముక్కు మూసుకుని ఆ కడుపు మార్చుకుని తప్పచ్చు చేస్తే ఒక వరం ఇచ్చావు అనుకోండి, మరి ఇంకోళ్ళు ఏమవుతారు? ప్రతి ఒక్కరి దగ్గర వచ్చి మాట్లాడతావు నువ్వు. అందరూ తప్ప చేయాలా, లంకనాలు ఉండాలా? అదేం సిస్టమ్ అండి? అదేం సిస్టమ్? చేతనైతే కొంచెం సహాయం చేస్తున్నావు, ఓకే సూపర్, సహాయం చేయి. చేతనైతే కొంత హెల్ప్ చేస్తున్నావు, నేను కాదంటలా. అసలైన హెల్ప్ ఏంటండి? జీవితాలని వెలిగించే హెల్ప్, జీవితాలను బాగు చేసే హెల్ప్. ఏమన్నా ప్రపంచంలో ఎవరన్నా సరే నేను భయంకరమైన గజ దొంగనే నిన్న మారానని చెప్పగలరా? నేను వెలిగించబడ్డాను చెప్పగలరా? అది కూడా తాత్కాలికమే. ఒక యాంగిల్లో మారిన ఇంకో యాంగిల్లో పాపం చేస్తావు నువ్వు. ఏదేమైనా సరే గమనించండి, చీకటి అంటే ఏంటో, నరకం అంటే ఏంటో, పాపం అంటే ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా చెప్పిన గ్రంథమే దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథమే. చెప్పడమే కాకుండా గమనించండి బాగా, చెప్పినవాడు వచ్చాడు, నీలో ఉన్నాడు, నిన్ను అలా ఉంచుతాడు. అందుకే మిమ్మల్ని వెలిగించాడు. నిన్ను వెలిగించిన వాడు యేసయ్య, అమ్మ నాన్న కాదు. అమ్మ నాన్న ఈ లైట్లు కొంటారు, అమ్మ నాన్న ఇల్లు కొంటారు, అమ్మ నాన్న డబ్బులు ఇస్తారు. కానీ నీ జీవితాన్ని వెలిగించేవాడు యేసు ఒక్కడే. ఎందుకంటే ప్రపంచానికి వెలుగైన దేవుని కనపడండి. ఒకసారి చదువు ఆ మాట. పూర్వమందు చీకటి అంటే పాపము, చీకటిని పాపాన్ని చీకటితో పోల్చాడేనా? ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభునందుని అర్థం చేసుకోండి. ప్రభునందు వెలుగై ఉన్నారు. మీ సొంత వెలుగు కదా ఇది. చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే కనుక మేము మంచిగా మారి వస్తాం అంటున్నా. చాలా మంది నువ్వు మంచిగా ఉండలేవంటున్నా. వెలిగించుకోవడం కోసమే వెలుగు దగ్గర రావాలి. కొవ్వొత్తు వెలిగిస్తుంది, అంతేనంటారా? ఒక నిప్పు ఇంకొక దాన్ని వెలిగిస్తుంది. అసలు నిప్పే లేకపోతే వెలుగు ఎక్కడ ఉంటుంది? నా దేవుడు ప్రపంచానికి నిప్పు లాంటోడు. ఆయన వెలిగిస్తానే ఉంటాడు జీవితాలని. తగలేసే నిప్పు కాదు, వెలిగించేవాడు ఆయన. జీవితాలు మార్చేవాడు, బ్రతుకులు మార్చేవాడు, చీకటిని పారద్రోలి పాపాన్ని తీసివేసి గొప్ప వెలుగుకరమైన జీవితాన్ని ఇచ్చేవాడు. దేవుని నామమునకు స్తోత్రం. అంత గొప్ప దేవుడు వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? ఇది ఒక్కొక్క కిరణము ఒక్కొక్క లక్షణంలాగా ఉండాలండి. సూర్యునికి ఎన్ని కిరణాలు ఉంటాయి చెప్పలేం. ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో సగభాగం కనీసం అంతా కూడా తన కిరణాలు వ్యాపింపజేస్తాడు. సూర్యుడు తన కిరణాలను కూడా ప్రపంచం మీదకి వ్యాపింపజేస్తున్నాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు నీతి సూర్యుడిని పుట్టావు. నువ్వెవరమ్మా బాబు? ఎవరు బాబు నువ్వు? నీతి సూర్యుడిని ధరించుకున్నావు. ఆ నీతి సూర్యుడిని ధరించుకున్న నీవు చంద్రులో నుంచి చల్లని కాంతి రావాలి. చంద్రుడి పరిస్థితి ఏంటి? స్వయంభవుడు కాదు చంద్రుడు. నీకు అర్థమవుతుందా? స్వయం ప్రకాశం కాదు. సూర్యుని వెలుగు చంద్రుని పడిపోయి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవ్వద్ది. మనమంతే. అరే ఎంత చక్కగా మారిపోయి ఎలా వచ్చిందిరా? నీతి సూర్యుడు వెలిగించుకున్నాడు, ఈ పవర్ అయింది అని చెప్పాలి మీరు. అరే ఇంత మంచిగా ఉన్నావు, బూతులు మానేసావు, అబద్ధం మానేసావు, అన్నీ మానేసావు, ఎలా ఉండగలుగుతున్నావు? ఎస్, ఆయన మంచోడు. ఆయన కిరణాలు నా మీద పడ్డాయి, ఆ వెలుగేదో కొంచెం ప్రకాశంగా వెళ్తున్నాయి అని చెప్పాలి. చదవమాట. వెలుగు ఫలము నీతి,
సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవుని నామానికి స్తోత్రం. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎట్లాంటి వెలుగు అది? ఈ వెలుగుకరమైన క్రియలు ఏంటి అసలు? ఈ సత్క్రియలు అంటే ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలమేమనగా, బాగా వినండి మాటలు, ఇవన్నీ కూడా మన కంఠత వాక్యం వచ్చే ఉంటుంది బహుశా, కానీ గుండెలో రాసుకోవాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చాలు. నా దేవుడు ప్రేమామయుడు, సంతోషపరిచేవాడు, సమాధానపరిచేవాడు, దీర్ఘశాంతము గలవాడు, దయాళత్వము గలవాడు, మంచివాడు, విశ్వాసాన్ని పెంచేవాడు, నీలో సాత్వికం మనసు గలవాడు, ఆశా నిగ్రహరుడు, నీతిశూరుడైన. ఎన్ని కిరణాలు, ఒక్కొక్క కిరణం వ్యాపించాలండి. ప్రపంచానికి కావాల్సిన కిరణాలు లేవు. అర్థమవుతుందా? పగానే కిరణం వెళ్తుంది, అర్థమవుతుందా? అసూయని కిరణాలు వెళ్తున్నాయి ఇళ్లలో నుంచి, మనుషుల నుంచి. ద్వేషము, శరీర కార్యాలు స్పష్టమైనవి కింద ఉంటుంది అన్నమాట. ఏమనగా అదో కిరణం, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, ద్వేషాలు, మత్సరతలు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతులు, చీకటి కిరణాలు. చాలా ఉన్నాయి లిస్టుగా. అలరతో కూడిన చాలా ఉన్నాయండి. అలరతో కూడిన ఆట పాటలు అనేసి టైటిల్ పెట్టి వదిలేశాడు. చాలా ఉంటాయి సబ్ డివిజన్ దాంట్లో, చాలా ఉంటాయండి. గంతులు, గందరగోళం, అల్లర్లు, పార్టీలు, రేవ్ పార్టీలు అంట, డిన్నర్ పార్టీలు అంట, ఓ పుట్టినరోజు పార్టీ అంట, మన ఎక్కడో రహస్యంగా పట్టుకున్నారు అందరు కూడా. బిడ్డలు గమనించండి, చీకటి కిరణాలు నీ బిడ్డ మీద పడుతున్నాయి. ప్రపంచంలో నుంచి జాగ్రత్త. చీకటి బ్రతుకులు ఉన్న వారి దగ్గర నుంచి కిరణాలు వ్యాపింపజేస్తున్నాడు సాతానుగాడు. ఎవరి ఎఫెక్ట్ పడిపోతుంది? నీవు నీతిగా ఉంటే, సత్క్రియలతో ఉంటే, తల్లులారా తండ్రులారా, ఆ కిరణాలు పిల్లల మీద పడతాయి. ఆ కిరణాలు పిల్లలకు వ్యాపించాలి. ఆ బలం బిడ్డలకు వెళ్ళాలి. ఆ జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు బిడ్డలకు వ్యాపించాలి. ఇది నీలో ఉన్న నీతి సూర్యుడు వాళ్ళని వెలిగించడం కోసం వచ్చాడు నీలోకి. టీన వచ్చేటప్పటికల్లా వాడు కూడా నా యేసు కిరణాలు డైరెక్ట్గా నేను పొందేసుకోవాలన్నట్టుగా ఆయన దగ్గర వెళ్ళిపోవాలి. ఆయన అలా పెంచుకుంటే వెళ్ళాలి మనం. దేవుని నామానికి స్తోత్రం. వీటి గురించి మీరు బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, బంధువుల విషయంలో ఆలోచిస్తున్నారా? అసలు ఇవి నాలో ఉన్నాయి. అసలు నీతిశూరుడు నాలోకి వచ్చిన తర్వాత వీటిని ప్రజ్వలింపచేసేవాడు, నా నుండి బయటికి పంపించేవాడు నా దేవుడు. వస్తున్నాయా? ఇంకా మీరు మనుషుల్లాగా అసూయలు, క్రోధాలు, మత్సరతలు, విమతములు, భేదాలు, ఏమండి అల్లతుకున్న ఆటపాటలతోనే ఉంటే కనుక వాళ్ళకి ఎవరిస్తారండి ఆ కిరణాలు? వెలుగు సంబంధమైన కిరణాలు కాదు, అవి చీకటి సంబంధమైన కిరణాలు. అవన్నీ కూడా నేనంటే నా చీకటిలో కిరణాలు కనపడవు. అంత చీకటది, కఠినమైన చీకటి. ఇప్పుడు ఇల్లంతా కఠినమైన చీకటిలో ఉంది. కరెంటు పోయిందండి, ఒక చిన్న సెల్ ఫోన్ ఆన్ చేయగానే ఏమవుతుంది? అదండి నువ్వు అదే నువ్వు లైటు. ఇంట్లో మారు మనసు లేకుండా, ఒక రక్షణ భాగ్యం లేకుండా, లోకములో పాపములో మగ్గిపోతున్న వాళ్ళని కిరణంగా నువ్వు పనిచేయాలి, లైట్లాగా పనిచేయాలి. నువ్వు చదువమాట. నిష్ఫలమైన అంధకార కటిక చీకటిలో ఉన్న క్రియలు పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అటు క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఒక టైం రాబోతుందండి. వీళ్ళందరూ అనుకుంటారు నేను ఎంత తక్కువ తిన్నాను, మంచిగా ఉన్నాను, ఏం చెడపనులు చేయట్లా, చక్కగా ఉన్నాను, నాకేంటి అనుకుంటారు. కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళు చీకట్లో ఉన్న వాళ్ళే. నిజమైన జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగుతుండేను. ఆ వెలుగు నేను వచ్చాను.
మన ఇంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా ఈ కిరణాలు మీకులో ఉన్నాయా? సాత్వికమనే కిరణము, ఓర్పు అనే కిరణము, సహనం అనే కిరణము, మంచితనము, ఆశ నిగ్రహము, ఏమంటే ఈ కిరణాలన్నీ మీలో ఉన్నాయా? ఈ ప్రకాశింపజేస్తున్నావా అందరికీ? అసలు వాళ్ళకి మీకు తేడా ఏంటి చెప్పండి సార్. ఒక్కసారి నా వెంక చూడండి అందరూ. మీ గృహములో మారని వాళ్ళకి, పక్క వాళ్ళకి, మీ గ్రామస్తులకి తేడా ఏమైనా కనపడుతుందా? మేము ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారండి. దెయ్యం కూడా ప్రార్థన చేద్దాం. బైబిల్లో ఉందన్నమాట. దెయ్యములు కూడా గడగడ వణుకుతున్నాయి అంట. ఎంత బారు ప్రార్థన ఎందుకమ్మా, ఇంత మంచి చాలు. మదర్ తెరేసా అదే అంటది, ప్రార్థించే పెదల కంటే నువ్వేం ప్రార్థన చేసి ఉంటావు వాళ్ళకి నాకు అర్థం కాదు. నీ కిరణం ఏది? చీకట్లో ఉన్న వారికి నువ్వు కిరణాన్ని పంపించు, వెలుగును పంపించు, నీ నీతి కిరణాలు పంపించు. నిన్ను బట్టి వాళ్ళు దారి దిక్కోవాలి. ఎస్, ఇదే దారి, నిజమైన దారిని. నువ్వే మాదిరిగా ఉండకుండా, నువ్వే సాక్షిగా ఉండకుండా వదిలేస్తే నువ్వు వాళ్ళతో పాటు కలిసిపోతావు బహుశా ముందు ముందు. ఇంకా నీ కిరణం ఎంత బలంగా ఉండాలి, ఎంత లాంగ్ ప్రాసెస్లో ఉండాలి, ఎంత లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళిపోవాలి కిరణం. సూర్యుడు ఎక్కడ? కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నేను ఎక్కడున్నాను? ఎక్కడో డిస్టెన్స్ ఉంది, కానీ నాకు కిరణం వచ్చిందా లేదా? నీ కిరణం అంత బలంగా ఉండాలి. ఏంటి ఆ బలం అంటే గమనించండి. ఇది ఊరికినే చిన్న చిన్న పొరపాట్లు చేసిందండి, నేను ప్రేమిస్తానండి, ఓకే, అంతవరకు నీ కిరణం పనిచేసింది. చిన్న మాట అందండి, ఓకే క్షమించానండి. రేపు దుడ్డు కర్ర పట్టుకుంటుంది అవసరమైతే, రేపు చంపేస్తానంటది అవసరమైతే, అప్పుడు కూడా నీకు కిరణం బలంగా ఉండాలి. దూరంగా ప్రసరింపజేయాలండి, వ్యాపించాలి కిరణం. సెయింట్ థామస్ ఎక్కడ? ఇండియా ఎక్కడండి? విలియం కేరీ ఎక్కడ? ఇండియా ఎక్కడండి? అక్కడి నుంచి వచ్చింది కిరణం, దేవుడు పంపించాడు. నీ పేటను కూడా వెలిగించలేవు, నీ ఇంటినే వెలిగించలేకపోతున్నావు నువ్వు. బలమైన కిరణం కాదు ఇది, బలహీనమైన కిరణం. అతను మాట్లాడుకున్నాక మాట అంటే పండండినో ఆయన అన్నదేమో కానీ ఏం మాత్రం 10 మాటలు అంది. నీ కిరణం ఎంత బలంగా ఉంది, ఎంత వ్యాపించింది. శత్రువులను సహా ప్రేమించిన నా యేసు నీతి సూర్యుడు. సిలువలో కూడా వీరేమి చేస్తున్నారో, వీరు ఎరుగడానికి మహాప్రకాశవంతమైన కిరణాన్ని వదిలేడాలి మీదకి. తట్టుకోలేకపోతుంది ప్రపంచం ఇప్పుడు. ఈయన ఎవరండి ప్రపంచాన్ని కుదిపేతనాడు? ఈయన ఇది క్షమాగుణం ఏంటండి, ఈ ప్రేమ ఏంటండి? ప్రపంచంలో ప్రతి అడుగడుగునా ఈ మాటలేనండి. ఏ గ్రామానికి వెళ్ళినా బైబిల్ ఉంటుందండి, ఏ గ్రామానికి వెళ్ళినా పాస్టర్లు ఉంటారండి, ఏ పేటకి వెళ్ళినా సరే యేసు మాటలేనండి, ఎవరింటికి వెళ్ళినా సరే దేవుని మాటలు కనపడుతుంది ముందు ముందు కూడా అనే ఆలోచనతో ఆయన కిరణాలు అంత పవర్ఫుల్ కిరణాలు అవన్నీ కూడా. నువ్వు వెలుగుని ఆపగలవా? సూర్యుని ఆపగలవా? సూర్యుని ఇలా అడ్డు పెడతావా? చెయ్య ఆపగలవా? అంతకంటే గొప్ప నీ సూర్యుడు నా యేసయ్యా. దేవుని కనపరచండి సార్. అమ్మా, నువ్వు కూడా ఆ ధన్యత ఇచ్చాడు దేవుడు, నీకు కూడా అదే ధన్యత ఇచ్చాడు దేవుడు. మిస్ చేసుకోబాకండి. నేనే వీళ్ళకి ఆధారం అన్నట్టుగా లోపల భావంతో దేవుని గణపరుస్తూ వాలిపోండి. నీకు మంచి అంటూ ఉంటే, ఓర్పు అంటూ ఉంటే, సహనం అంటూ ఉంటే, ప్రేమ అంటూ ఉంటే చూపించండి. కొంచెం కింద పెట్టబాకండి. అక్కడ ఏముందమ్మా? మీ యొక్క దీపము దీపస్తంభం మీద పెట్టండి, వెలుగుచూని ఉండమండి. చీకట్లో ఉన్న వారికి దారి నువ్వే, పాపంలో మగ్గిపోతున్న వారికి దారి చూపించేది నువ్వే, వేదనలో దుఃఖంలో కృంగిపోతున్న వాళ్ళని ఆదరించి ధైర్యపరిచి బలపరిచేదారు నువ్వే. అది జీవితం, ఇది జీవనం. వాళ్ళ జీవనం వల్ల ఉండి జీవితాన్ని పోగొట్టుకుంటారు. నువ్వు జీవితంలోకి వచ్చావు, జీవనం ఏపాటిదండి? పని చేసుకుని 1000 రూపాయలు వస్తే మొద్దెంటనే పడుకుంటా, అయిపోయింది, క్లోజ్. కానీ జీవితం ఇచ్చేవాళ్ళు ఎవరు నా యేసే తప్ప. అది నీ ద్వారా ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవుని నామమున స్తోత్రం. చూడండి, దానియేలు గ్రంథము 12 బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతుల వలె నా దేవుడు నీతి సూర్యుడు, ఆయన కిరణాలన్నీ కూడా నా మీద పడ్డాయి. అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయిపోయి ప్రపంచానికి వెలుగుగా ఉంచాడు నన్ను.
ప్రపంచానికి. అందుకే యేసు ప్రభు ఎక్కడ రాజీ పడలా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీ పేటకు కాదు, కేవలం మీ పేటకు ఉన్నారు, మీరు పేటకు కాదు, మీ ఇంటికి మాత్రం కాదు, లోకానికి ఎంత వెలుగు కావాలండి అంత వెలుగిచ్చాడు దేవుడు నీకు. అంత జీవితాన్ని ఇచ్చుకుని తీసుకున్నావు నువ్వు ఆయన దగ్గర నుంచి. మళ్ళీ ఏమన్నా సర్వ సృష్టికి వెళ్ళి మీరు ఎవరిని ఆఫ్టర్ 12 మంది సర్వ సృష్టికి మీరే ఆధారం అన్నాడు. బిడ్డలారా, నాకు చాలా వేదన వస్తుందండి. ఒక కుటుంబాన్ని ఆత్మీయతలో నడిపించుకునే కెపాసిటీ కిరణ్ నీళ్ళు లేకపోతే నువ్వు ఎందుకు ప్రయోజనం? ఒక కుటుంబంలో ఒక భర్త, ఒక 2 బిడ్డలు, అంతకంటే ఎక్కువ ఉండరు, ఒక భార్య, ఒక 2 బిడ్డలు, ఒక కుటుంబాన్ని నడిపించుకునేంత గొప్ప బలమైన కిరణంగా నువ్వు లేకపోతే ఏం ప్రయోజనం? నువ్వు ఏం సాధిస్తున్నావు? ఇంకా ఇక్కడ భక్తి కనపడుతుంది, బాగానే ఉంది, అక్కడ శక్తి ఏది? అక్కడ ఇక్కడ పాటలు కనపడుతున్నాయి, అక్కడ పవర్ ఏది? ఆదివారం భక్తులా మీరు అందుకోసం వచ్చారా? 4 గోళ్ళ మధ్యన భజన చేసి వెళ్ళిపోవడం కోసం వస్తున్నారా? ఇదా నీ అలవాటు? సోమవారం శనివారం వరకు నువ్వు వెలుగ్గా ఉన్నావా? నీతి సూర్యుని నమ్ముకున్న బిడ్డకు నీ సాక్షిగా ఉంటున్నావా? నీ భర్తకి ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటో తెలియకుండా బతికేతనంటే కనుక నువ్వు డమ్మీయా? అజ్ఞానంగా ఉంటున్నావు, నువ్వు డమ్మీ అయిపోవట్లా? పవర్ఫుల్ కిరణాలు. కొన్ని జబ్బులకి లోపల కిరణాలు, దాన్ని ఏమంటారు? ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు. ఏమంటారు? కొన్ని జబ్బులు కనపడాలంటే అదేగా, లోపలికల్లా వెళ్ళిపోయి ఏ ప్రాబ్లం ఉందో మొత్తం లాగుద్ది. కొన్ని ₹1000 అది. ఎక్స్రే వేరు, ఎంఆర్ఐ స్కానింగ్ వేరండి. నీ భర్తకి, నీ భార్యకి, నీ ఇంటి వాళ్ళకి ఎంఆర్ఐ స్కానింగ్ కిరణాలలాగా పనిచేయాలి నువ్వు. పైపోయిన భక్తి వల్ల మారరాళ్ళు. నా దేవుడు ప్రపంచంలో గొప్పవాడిగా పిలవబడ్డ కారణం ఏంటంటే ఆయన నీతికి అంత గొప్పగా ఉన్నాయి. అన్యులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా పుస్తకాలు రాశారు ఆయన గురించి. అందులైన వాళ్ళు కొన్ని మత గ్రంథాల్లో కూడా కొన్ని రాయబడ్డాయి ఈయన గురించి. నీ పరిస్థితి ఏంటి బిడ్డ? ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మీరు తక్కువ వారు కాదండి, మీరు తక్కువ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు హైలైట్ అవుతున్నారు భౌతిక పరంగా, చీకటి బ్రతుకులో ఉన్నవాళ్ళు. కానీ మీరేదండి, మీ రేంజ్ ఏదండి? ఆత్మీయంగా ఇవి చూపిస్తారులే, రూపాలు, రోషాలు, పౌరుషాలు, కోపాలు, కేకలు, బొబ్బలు, ఇది తక్కువేం కాదు. ఇది తక్కువ తినం మనం. అది తగ్గితే వాళ్ళు కదులుతారు. దేవుడు ఎంత పేరు పెట్టాడండి. మీరెవరంట? ఆకాశంలోని జ్యోతులు. మీరు అక్కడి నుంచి వెలిగిస్తున్నారు మీరు. దేవుని నామానికి స్తోత్రం. మరియమ్మ గారు పుట్టినప్పుడు ఆకాశం నక్షత్రం వెలిసింది. దారి ఇప్పించింది ఎవరో? ఆ నక్షత్రమే. ఎవరికి? జ్ఞానులకి. పేరు మాత్రం జ్ఞానులే, దారి తెలియని వాళ్ళు. పేరు మాత్రం మంచోళ్ళే, మార్గం తెలియని వాళ్ళు పరలోకానికి. పేరుకి మాత్రం బుద్ధిమంతులాగా ఉంటారు, కానీ ఒక్కరికి బుద్ధి ఉండదు. పేరుకి మాత్రం మేము వెలుగు, మా వెలుగు గొప్పదండి అంటారు, కానీ ఒక్క కిరణం కూడా ఇంకోలా పనిచేయదు. ఆ నక్షత్రం వెలిసిన తర్వాత ఇంత జ్ఞానం ఉంది, ఇంత సంపద ఉంది వాళ్ళకి, కానీ దారి తెలియదు. అప్పుడు ఆ కిరణం బయటపడిన తర్వాత ఎప్పుడు ఆ నక్షత్రం చూసుకుంటూ దారి కనుక్కున్నారు వాళ్ళు. అదే నీ పవర్. బిడ్డలారా, నేను చాలా బాధపడతా ఉంటా ఒక్కోసారి. ఈ లోకములో పాపములో మగ్గిపోతూ మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారండి. వాళ్ళు కుమ్ములు గలిబిలు ఉంటా ఉన్నప్పుడు జాలాస్తి ఒకసారి నాకు, అయ్యో వీళ్ళ దిక్కెవరు అసలు? వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాం మనం, వాళ్ళ కళ్ళ ముందే మాట్లాడుతున్నాం, వాళ్ళ కళ్ళ ముందు ఉండి మాట్లాడుతూ ఉంటాం, పలకరిస్తూ ఉంటాం, కానీ పట్టించుకోరు ఒక్కోసారి కొంతమంది. అయినా సరే కిరణాలు మాత్రం ఆగకూడదు. దేవుడు నీతిమంతు మీదను వర్షమును కుమ్మరించినట్లుగా కిరణాలు అందరి మీద కుమ్మరిస్తున్నాడు. దేవుడికి అందరూ కావాలి, దేవుడి బిడ్డలుగా అందరూ చేసుకున్న ఆశ. అందుకని వాళ్ళకి ప్రతి దేశంలో ప్రతి జీవి కూడా సూర్యుడిని కాంతి పెట్టాడు. నువ్వు నమ్మలేదు కాబట్టి సూర్యుని కట్ చేయాల. ఆ పేట అంతా కూడా ఈ మధ్యన విగ్రహార్థం బాగా పెరిగిపోతుంది. అటు ఎలబాగాని సూర్యుని ఆపల. వాళ్ళకు కూడా సూర్యకాంతి కావాలి, వాళ్ళకు కూడా వర్షం పడాలి, వాళ్ళకు కూడా పంటలు పండాలి. కానీ నన్ను మారాలని ఆశపడుతున్నా. మిమ్మల్ని ఉంచాడు. అందుకే నీ పేటలో గమనించండి, నీ పేటలో ఇంకా నువ్వు బతుకున్నావంటే ఈ దేవుని యొక్క ఈ చిత్తం కొరకు నువ్వు బతుకున్నావు.
నీ బంధువుల మధ్య నువ్వు బతుకున్నావంటే, ఆత్మ సంబంధం వెలిగించబడ్డావంటే దీనికోసం నువ్వు బతుకున్నావు, వెలిగించబడ్డావు. ఇది మర్చిపోయాం మనం. ఇది మర్చిపోయాం. కేవలం యేసు ప్రభువుని భౌతికంగా వాడుకొని వెళ్ళిపోతూ వాళ్ళు ఏమంటారంటే, ఎన్నాళ్ళు వెళ్తారో నువ్వేం బాగుపడ్డావా, మేము బాగుంది డబ్బు సంపాదించేసాం అంటారు వాళ్ళు. అయ్యో బాబు, దానికోసం కదయ్యా, నా క్రియలు మారింది, నా జీవితం మారింది, ఆ వెలుగు మీకోసం ఉంచడం కోసం నన్ను ఇక్కడ ఉంచాడు. ఎంత టాప్ ర్యాంకులో ఉన్నాం మనం బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి రా. ఎంత టాప్ లెవెల్లో ఉన్నాం బిడ్డలారా. ఎవరికి ఉందండి భాగ్యం? దేవుని నామమున స్తోత్రం. సూపర్ స్టార్స్ కొంతమంది పరిచయం చేసి ముగించేస్తాను. సూపర్ రియల్ స్టార్స్ బైబిల్లో ఉన్న వాళ్ళని పరిచయం చేస్తాను మీకు, మనకు తెలిసిన వాళ్ళే. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 41-42 చూచి, మేము మెస్సయ్యని కనుగొంటామని అతనితో చెప్పి, మెస్సయ్య దగ్గరికి వెళ్ళాం, ఆయన వెలిగించాడు, మమ్మల్ని వెలిగించుకున్నాం మేము. కాబట్టి అంద్రేయ కమాన్, యేసునొద్దకు అతన్ని తోడుకుని వచ్చెను. ఎవరో తోడుకొని వచ్చింది? పేతురు. ఎవరైనా తోడుకొని వచ్చింది ఆయన్ని? ఆంద్రేయ నడిపించింది ఎవరండి? సీమోను, తన సహోదరుడైనా సీమోను ముందెళ్ళిపోయాడు, తన జీవితాన్ని వెలిగించుకున్నాడు. ఆంద్రేయ కమాన్, మెస్సయ్య వచ్చాడు, నీ కొరకు కూడా ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన ప్రపంచానికే వెలుగు. ఆయన ఆంద్రేయ సీమోన్ని తీసుకొస్తా, అది నేను కనుక్కున్నాను, రా సీమోను. సో గట్టిగా మాట, మేము మెస్సయ్యని కనుగొంటిమని. ఎవరాళ్ళు? ఆంద్రేయ, సీమోను పేతురు. సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యని కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకుని వచ్చెను. దేవుని నామమున స్తోత్రం. సారీ, ఇందాక తిరగబడింది వాక్యం. ఆంద్రేయ సీమోను పరిచయం చేశాడు. ఆంధ్ర ఎక్కడికి వెళ్ళావు శాసన్య? నేను ఎక్కడికి వెళ్ళాను? నా జీవితాన్ని వెలిగించుకోవటం కోసమే. కమాన్ రండి. రియల్ టాప్ హీరోస్ యేసు వెలిగించబడిన వాళ్ళు. అదే యోహాను సువార్తలో 45-47 వరకు. మళ్ళా వీళ్ళందరూ ఏం చేశారు? కనుగొని ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. ఫుల్ క్లారిటీ అండి, ఫుల్ క్లారిటీ. మీరు క్లియర్గా ఉండండి అమ్మా, ఫుల్ క్లారిటీగా ఉండండి. మీ కుటుంబానికి నిష్పక్షపాతం అనే క్లారిటీ రావాలి, నిజమైన ప్రేమ అనే క్లారిటీ రావాలి. మీరు ఏది కూడా దాచుకోబాకండి. ఆత్మవరాలని, ఫలాలని నిజంగా అనిపిస్తుందా? ప్రార్థన చేసేయి. నువ్వు ఎవరు భయపడి సిగ్గుపడద్దు. ఆ ప్రార్థనలో వారి హృదయం కదులుద్దాము. మీరు దాచుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మారట్లా. ఈయన ఏమనుకుంటాడు, వీళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఇంటికి వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు అనేసి మీ కిరణాలన్నీ కూడా కొంచెం కింద మంచం కింద పెట్టేశారు, ఇమిడ్చేశారు, లోపల కప్పేశారు. అందుకనే వాళ్ళకి అర్థం కావట్లా మీ గురించి. మీలో నున్న వాడు పరిచయం అవ్వట్లా. బంధువులు ఇంటికి వెళ్తే ఒక రకమైన భక్తి, మీకు సీక్రెట్ భక్తి అనమాట. ఎక్కడెందుకు ప్రార్థన చేయవు నువ్వు? ఆగండి, ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనండి, పర్లా. ఆ ప్రార్థనలో సువార్త ఇవ్వండి. ఆ ప్రార్థనలో కొంచెం బలం రావాలి మీకు. వాళ్ళకి గడగడ వణకాలండి ప్రార్థనలో. ఎంత గొప్ప దేవుడా మీ దేవుడు ఆలోచన రావాలి. మీరు రాజీ పడిపోతారు కదా. కొంచెం కింద పెడతావా దీపాన్ని, కప్పేతావా దీపాన్ని. లొకేషన్ మారితే వాతావరణం మారిపోద్దా? ఊరు మారిపోతే నీ భక్తితో చప్పడిపోద్దా? నటన ఇదేమన్నా? డ్రామా స్టేజ్ ఏమన్నా ఇది? రియల్ లైఫ్, రియల్ స్టార్స్. మరొకరు చూడండి, 4వ అధ్యాయంలోనే 29-30 సమరయ స్త్రీ రియల్ స్టార్, మహారాణి అయిందామా, వెలిగించుకున్న జీవితాన్ని. పాత రోత పాప సంబంధమైన చీకటి బ్రతుకుల్లో మగ్గిపోతున్న ఒక స్త్రీ యేసు దగ్గరకు వచ్చేసి బ్రతుకు మార్చుకొని అంటున్నావా, అయ్యా నా బ్రతుకుని మార్చిన వాడు ఇక్కడే సమీపంగా ఉన్నాడు. కమాన్. సత్క్రియలంటే ఏంటో అర్థమైంది నాకు. ఇదివరకు ఏదో కొండ మీద ఆరాధించేవాళ్ళం, తెలియని దేవుణ్ణి ఆరాధించాం మేము. తెలియదు మాకు. చెట్టును మొక్కాం, పుట్ట మొక్కాం, వాళ్ళ మొక్కాం, వీళ్ళ మొక్కాం, ఎక్కడెక్కడో మొక్కాం. కానీ రియల్ గాడ్ నాకు దొరికాడయ్యా, బావి దగ్గర కలుసుకున్నానయ్యా, ఆయన మాటలు నా బ్రతుకు మారిపోయిందయ్యా. కమాన్, మీరందరూ ఎక్కడ పోయిందామా? ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఊరిలోనికి వెళ్ళిపోయిందండి. మధ్యాహ్నం టైములో
వెంటనే ఇంటికి వెళ్ళకుండా అక్కడే కొండ విడిచిపెట్టేసి తన పని అప్పచెప్పేసి ఆ పక్కన పెట్టేసి, కొండ అంటే బాధ్యత. ఈ లోక సంబంధమైన పనులు ఎప్పుడూ ఉంటాయి మనకి. కానీ పనులు మధ్యలో పని ఆపేసి మళ్ళీ నీ దొరకడేమో, ఇదే మంచి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము, నన్ను వెలిగించిన దేవుణ్ణి పరిచయం చేయకుండా ఉండి నరకానికి వెళ్ళే పరిస్థితులకి వెళ్ళమను, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వను అని పట్టుబట్టనే పెట్టలారా. దేవుడు నీలో పని చేస్తాడు, పని చేయించుకుంటాడు మీతో. ఆయన వచ్చింది అందుకోసం అతను మాట్లాడుకున్నాం మనం. ఆమె ఏం చెప్పిందమ్మా చూడండి, ఆమె స్టేట్మెంట్ చూడండి ఒకసారి. 1 ఆమె సాక్ష్యం పంచుకుంది, 2 యేసేని పరిచయం చేసింది. నేను ఎలా మారానో చెప్పమంటావా? చెబుతా కొంచెం. మార్చిన వాడు కూడా కావాలి, చెప్పమంటావా ఆయన గురించి? ఎస్, ప్రేమామయుడు, కరుణామయుడు, రక్షకుడు, పరలోకం ఇచ్చేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టి శాపము నుంచి, పాతాల నుంచి, నరకము నుంచి, పాపము నుంచి తప్పించేవాడు. అయిపోయిందమ్మ బిడ్డ. దేవుని గణపరచండి. నెక్స్ట్, గొర్రెల కాపరులు, రియల్ స్టార్స్ అంటే వాళ్ళే. గొర్రెల కాపరులు లోక సువార్త ఉంటుంది ఏమండి, వాళ్ళు గొర్రెలు విడిచిపెట్టేసి ఆ టైంలో చూడండి 2వ అధ్యాయం 17వ వచనం. మాటలు ప్రచురము చేసిరి. ఆయన గూర్చిన ప్రవచనాలన్నీ కూడా విన్నారు. అక్కడ విని ప్రచురము చేసిరి. లోకానికి రక్షకుడనే వెలుగు వచ్చింది. ఆ వెలుగు దగ్గర మీ అందరు రావాల్సింది. చూడండి వెళ్ళి. రియల్ స్టార్స్, సూపర్ స్టార్స్, సూపర్ స్టార్స్ ఎవరండి? మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీ బిడ్డలు ఎలా ఉన్నారు? నీ ఇంటి వాళ్ళు ఎలా ఉన్నారు? యోహాను సువార్త 5 34-35. యోహాను సువార్త 5వ అధ్యాయం 34-35 వచనం. అతడు మండుచు ప్రకాశించే దీపము, స్టార్, రియల్ స్టార్. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. మీరు వెలుగులో, అతని వెలుగులో ఉండి, నా వెలుగు కాదు, నన్ను సూపర్ అంటున్నారు మీరు. సూపర్ పవర్ గాడ్ ఉన్నాడు నా యేసయ్య. చెప్పుల వారు విప్పుటకైనను యోగ్యుడని కాను, పాత్రుడని కాను. బిడ్డలారా, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. సూపర్ పవర్ స్టార్ ఆయన, ప్రపంచానికి వెలుగు ఆయన. అతని వెలుగులో ఉండి, దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తు ఎరుగని సౌలు పౌలుగా మారాడు. ఆయన వెలిగించుకున్నాడు. ఇప్పుడు బైబిల్లో పత్రికలన్నీ కూడా ఇంచుమించుగా ఆయనయే. రియల్ స్టార్. దేవుని నామానికి స్తోత్రం. బిడ్డలని ముగించేస్తున్నా. నీ పరిస్థితి ఏంటి? బ్రతుకున్నా చనిపోయినా స్టార్స్. మనం బ్రతుకున్నా చనిపోయినా స్టార్స్మే. బ్రతుకుంటే అనేక మందికి వెలుగుగా ఉంటాం. చనిపోతే పరలోకంలోనే ఆ వెలుగు మహిమ లోకంలోకి వెళ్ళిపోతున్నాం. మనం కలిసిపోబోతున్నాం, దేవునితో హ్యాపీగా ఉండబోతున్నాం. ఇంత భాగ్యం ఎవరన్నా ఇవ్వగలరా? ఏం పెడితే వస్తుంది నీకు? దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఆ చక్కని మాట్లాడిన పౌలు గారు ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట. ఎస్, 2 ఒకే రకంగా చూసే నిజమైన భక్తి శక్తి నీలో ఉందా? మరణము జీవము 2 ఒకే రకంగా చూడగలవా నువ్వు? నో ప్రాబ్లం, మరణం రానివ్వండి, ఇంకా బెటర్ లైఫ్ ఉంది నాకు అనే ఆ నిరీక్షణతో నువ్వు ఉన్నావా? అది నీ నిజముగా రియల్ స్టార్లో వస్తుంది. అది అనేక మందికి నువ్వు స్టార్గా ఉన్నప్పుడు, కిరణాలకు ప్రశంపజేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమనిపిస్తుంది అంటే, ఎస్, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం కదా అనిపిస్తుంది. అది రానంత వరకు నీ స్వార్థ ప్రయత్నాల కోసం దేవుని వాడుకుంటావు. దానివల్ల పుచ్చిపోతావు, పనికిరావు. నువ్వు పనికొచ్చే పాత్ర కాదు. నీ కోసమే గుడికి వస్తావు, నువ్వు నీ కోసమే ప్రార్థన చేసుకుంటావు, నీ కోసమే నువ్వు బాగా మంచిగా ఉంటావు, ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే అందరితో మంచి అనిపించుకోవడం కోసం. నీలో స్వార్థం ఉంది. కానీ ఎంతమంది ఎన్ని అనుకున్నా నా కిరణాలు మాత్రం ఆగకూడదు. ఈ కిరణాలు అనేక మంది మీద ప్రసాదింపజేయ ప్రభు అనేసి ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళాలి. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు ఇంకా వెలిగించబడకపోతే, రక్షణలోకి రాకపోతే, మారు మనసు పొంది బాప్తిసం పొందకపోతే త్వరగా రా. యేసే నీ జీవితం వెలిగిస్తాడు. వెలిగించుకున్న బిడ్డవుగా నువ్వు ఉంటే కనుక నీ సత్క్రియల్లో నువ్వు పెరగాలి.
కిరణాలు ప్రసరింప చేయాలి, అందరికి వ్యాపింప చేయాలి. నేనే లేకపోతే మా ఇంట్లో, నేను లేకపోతే మా బంధువుల మధ్యన, నేను లేకపోతే నా పేటలో ఎవరండి ఆధారం అన్న భావనతో లోపల ఉండి దేవుని గణపరచుకుని నన్ను వాడుకొని ఆయన. అందరిలా కాదు ప్రభు నా ఉద్యోగంలో నేను సపరేట్గా ఉండాలయ్యా, అందరిలా కాదు ప్రభు నీ పనిలో నేను సపరేట్గా కనిపించాలయ్యా. నీ వెలుగు సంబంధంగా మాట్లాడాలి, నీ వెలుగు సంబంధంగా ప్రవర్తించాలి, నీ వెలుగు సంబంధంగా ఆలోచించాలి, నీ వెలుగు సంబంధంగా బలముగా పనిచేసి నా యజమానులకి సేవ చేయాలయ్యా. అప్పచెప్పిన బాధ్యత నాయన నీ కొరకు నిన్ను మహింపరచడం కోసం పనిచేయాలి ప్రభనేసి ఆ ఎనర్జీగా ఉంటే కనుక అందరి చేత కొనియాడబడతావు, అందరి చేత మెప్పు వస్తుంది. వాళ్ళు ఎలా మెప్పు రాపోయినా సరే దేవుని దగ్గర మెప్పు ఘనత ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం. ముగించేస్తున్నా. ఈ జ్యోతి ఆరిపోయేది కాదు, ఈ కిరణాలు ఆరిపోయేది కాదు, చనిపోయినంత వరకు ఉంటుంది. చనిపోయిన తర్వాత మహాకాంతితో పరలోకం వెళ్ళిపోతున్నాం మనం. ఇది కదా నీ భాగ్యము. వీళ్ళు ఆరిపోయేవాళ్ళండి. డబ్బు కాంతి, ధనము కాంతి, బలము కాంతి, అందాల కాంతి, ఈ కాంతి అన్నీ కూడా మట్టిలో పడిపోతాయి, మసకబారిపోతాయి. మిణుకుమంట అంటామంటే గమనించండి ఒకసారి. ఇప్పుడున్న అందం కాసేపటి ఉండదు, ఇప్పుడున్న ధనం కాసేపటి పోవచ్చాం బహుశా. ఒకవేళ ఉన్నా సరే అది మిణుకుమనేదే. ఆరిపోయే జ్యోతులు నా యుగములు మనం కలిసి దేవునితో ఉండే జ్యోతులు, రియల్ స్టార్స్. ఆ పవర్ నీ వల్ల కాదు కాబట్టి ఆ పవర్ఫుల్ గాడ్గా నీలోకి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను వెలిగింపజేసి అనేక మందికి వెలుగ్గా ఉంచడం కోసం ఉన్నాడు. ఆయన కాపాడుకోండి, నడిపించుకోండి, వాడుకోండి, ఉపయోగించుకోండి. యుగములు నిజమైన రియల్ ప్రపంచానికి సర్వ సృష్టికర్తన తండ్రి అయిన దేవుని దగ్గర ఉండబోతున్నాం. ప్రపంచంలో ఇంతవరకు ఆయన ఎవరు చూడలా. ప్రపంచంలో ఇంతవరకు ఆయన మహిమను చూసి బతకలేకపోయారు. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఎంత గట్స్ కావాలండి, ఎంత పవర్ కావాలండి. కానీ దేవుడు నీకు ఇచ్చిన భాగ్యము, ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటావా? ఈ చిన్న పాపాలకి, స్వార్థాలకి, దేహ సంబంధమైన కోరికలకి ఇంత మంచి భాగ్యాన్ని పోగొట్టుకుంటావా? నేను చెప్తున్నాను, క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళినా గొప్ప స్టార్సే. క్రైస్తవులు ఎక్కడ ఉన్నా దీవెనకరమే. దేవుని నమ్ముకునే బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే అక్కడ సమాధానమే, ప్రేమే, ఆదరణే, దీవెనే. మరొకరి వల్ల కాదు. అది చిన్న వయసా, పెద్ద వయసా, భేదోళ్ళ, ధనవంతుల, ఏ భేదం లేదు. అది నీకు ఇచ్చిన మహాభాగ్యం ఒక్కటే. నీవే వాళ్ళకి వెలుగు, నీవే వారికి జ్యోతి, నీవే మండుతూ ప్రకాశించే దీపము. ఆ భాగ్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తల వంచండి. నువ్వెలా ఉన్నావు బిడ్డలారా? మిణుకుమంటూ లైట్లాగా ఉన్నావా? కాంతివంతమైన లైట్లాగా ఉన్నావా? మహాప్రకాశవంతమైన మండుతూ ప్రకాశించే దీపంలాగా ఉన్నావా? అప్పుడప్పుడే వెలుగుతూ ఉంటాను, మళ్ళీ ఆరిపోతూ ఉంటానంటూ ఉన్నావా? అలా ఉంటే కనుక ఈ లైట్ తీసేయమంటాడు దేవుడు. ఈ లైట్తో నా పని లేదు. నేను వెలిగించిన తర్వాత నువ్వు ఆరిపేసుకుంటే నేను చేయగలను. వెలిగించిన వాడు ప్రపంచానికి వెలుగైన నిన్ను కూడా అలా ఉంచాలనే వెలిగించుకున్నాడు ఆయన. కానీ ఒక కుటుంబానికి కూడా వెలుగ్గా ఉండకుండా, నీ బంధువుల మధ్య కూడా వెలుగ్గా ఉండకుండా, బిడ్డలారా ఎంత బలహీన పడిపోతున్నావు. చీకట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించేయండి వాక్యాన్ని బట్టి. చీకటిలో మగ్గిపోతున్న వారికి నువ్వు మంచి కిరణంగా ఉంటున్నావా? ప్రేమ అనే కిరణము, ఆప్యాయత అనే కిరణము, ఓర్పు అనే కిరణము, సహనం అనే కిరణము, ఇన్ని కిరణాలన్నీ కలిసి మంచి ఫోకస్తో టచ్ చేయాలి మనిషిని. హృదయాలు వెలిగించేది అనవు. నీ వెలుగులోకి వచ్చినప్పుడు యేసయ్య కనపడతాడు వాళ్ళకి. ఈ కిరణాలు యేసయ్యేనమ్మా బాబు, యేసయ్యే బాబు, ఇది నా పవర్ కాదు అని చెప్పాలి నువ్వు. అలా ఉంటావా? అలా ఉండకపోతే పశ్చాత్తాపడు. ఉంటే దేవుని కనపరచు. కష్టమే. సూర్యుని యొక్క కిరణాల వల్ల సూర్యునికి ఏం ప్రయోజనం ఉండదు, కానీ మనకు ప్రయోజనం. నీకు లాభమే ఉండకపోవచ్చు, వాళ్ళు మెచ్చుకోకపోవచ్చు, నిన్ను గొప్పగా అనకపోవచ్చు, నీకు గిఫ్ట్లు ఇవ్వకపోవచ్చు. అవసరమైతే చివాట్లు ఉంటాయి, సాక్రిఫైస్ అవ్వాలి. సూర్యుడు మండుతూనే ఉంటున్నాడు, కానీ మండి ఇంకోళ్ళకి ప్రకాశిస్తున్నాడు. నా దేవుడు ప్రకాశించేవాడుగా ఉన్నాడు, లోకానికి వెలుగా. ఆయన సాక్రిఫై అయిపోయాడు, సఫర్ అయ్యాడు, నిందల పాలయ్యాడు, కానీ లోకానికి వెలుగ్గా ఉన్నాడు. నువ్వు కూడా అంతే బిడ్డ, నువ్వు కూడా అంతే.
ఎవరు ఇది అన్నారని, శ్రమలు వస్తాయనేసి, బాధలు వస్తాయనేసి, నిందలు వస్తాయనేసి నీ వెలుగును ఆపేసుకొని కొంచెం కింద ఉంచుకుంటే ఆ వెలుగు చీకటైపోద్ది. ఆ వెలుగు నీలో ఉండటం ఉపయోగం ఏంటి? దేవుడు ఇంకొకరిని వెలిగిస్తాడు, ఆయన లేపుతాడు. వెలిగించబడిన కుటుంబాలుగా, వెలిగించబడిన వ్యక్తులుగా సమాజానికే దీవెనకరంగా ఉండే గొప్ప పవర్ఫుల్ జీవితం నీకు ఉంది. అణుచుకోబాకండి దయచేసి, అణుచుకోబాకండి దయచేసి. ఎవరిని వెలిగించావు ఇప్పటి వరకు? నువ్వు ఎవరికి ఇచ్చావు కాంతి? ఎవరు నువ్వు బలంగా ఉన్నావు ఇప్పటి వరకు? బలహీనుల మధ్యన నువ్వు బలంగా ఉండటమే వెలుగు జీవితం. చీకట్లో మగ్గిపోతున్న వారిని నువ్వు ఒక వెలుగుగా వెళ్ళటమే వాళ్ళకి ఇచ్చే జీవితం. ఎత్తుకుంటున్నారు వాళ్ళు చీకట్లో పడిపోయి, ఇటుపోవాలో అర్థం కావట్లా, కృంగిపోతున్నారు చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న కష్టాలకి దిగజారిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వెలుగు సంబంధుల దగ్గర రావట్లా, సాతానుగా రానివ్వట్లా వాళ్ళని. నువ్వే వెళ్ళాలి. తోమ వచ్చాడు యేసయ్య వెళ్ళమంటే, విలియం కేరీ వచ్చాడు ఇండియాకి యేసయ్య వెళ్ళమంటే, ఎంతోమంది మిషనరీస్ వచ్చారు యేసయ్య వెళ్ళమంటే. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకి చెదిరిపోయిన మిషనరీస్ని మనం చూస్తున్నాం. దేవుడు లోకానికి వెలుగుగా ఉంచాడు వాళ్ళని. నిన్ను కూడా అంతే. వాళ్ళకో రీతిగా నీకో రీతిగా దేవుడు ప్రేమించట్లా. ఇక్కడ కావాల్సింది సమర్పణ. నిన్ను సమర్పించుకో ఆయనకి నువ్వు అంకితం చేసుకో ఆయనకి. నేను ఎలా నడిపించుకోవాలి ఆయనకు తెలుసు. నీ బిడ్డల కుటుంబంలో ఉన్నవారు చీకట్లో ఉన్నారా, వెలుగులో ఉన్నారా? నీ మత్తులందరూ కూడా వెలుగులో ఉన్నారా, చీకట్లో ఉన్నారా? జ్యోతుల వలె ప్రకాశించాలి మీరు. అంద్రయ్య వెళ్ళాడు, తన సహోదరుని తీసుకొచ్చుకున్నాడు. పిలుపు వెళ్ళాడు, ఇంకో బిడ్డను తీసుకొచ్చుకున్నాడు. సమరయ స్త్రీ వెళ్ళింది, గ్రామాన్ని తీసుకొచ్చేసింది. ఎంతమంది. నువ్వెక్కడున్నావు? సమరయ స్త్రీకి గమనించండి, సీనియారిటీ లేదు, పెద్ద సీనియారిటీ లేదు. గొర్రెల కాపర్లకి ఎడ్యుకేషన్ లేదు, స్కిల్స్ లేవు, టాలెంట్లు లేవు. విన్నదానిని కన్నదానిని చెప్పకుండా ఉండలేకపోయారు. అదే నీ టాలెంట్. వాయిదా వేస్తున్నావా? ఇంకేం కావాలి నీకు? దేవుడు వాడుకుంటాడండి మిమ్మల్ని. నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ టాలెంట్ మీద ఆధారపడబాకు. దేవుడిని వాడుకుంటాడు. రెడీ నువ్వు? ప్రకాశించే దీపంలాగా ఉంచయ్యా, మండుతో ప్రకాశించే దీపంలాగా ఉండయ్యా. నన్ను ఉంచు ప్రభువా. మండటం అంటే అసత్యాన్ని తట్టుకోలేక ఉండటం, మండటం అంటే అబద్ధాన్ని తట్టుకోలేక ఉండటం, మండటం అంటే పాపాన్ని తట్టుకోలేకుండా ఉండిపోవటం. ప్రకాశించడం అంటే నీతిమంతుడు మనలో ఉన్నాడు కాబట్టి తట్టుకునే శక్తినిచ్చి అక్కడి నుంచి ప్రేమించే గుణమిస్తాడు. నిజమే, పాపాన్ని తట్టుకోలేం, అవినీతిని తట్టుకోలేం, దుర్మార్గం తట్టుకోలేం. కానీ తట్టుకునే ఓర్పు నీతిశుడు మనలో ఉన్నాడు. ప్రకాశించాలి, ప్రేమించాలి, అలాంటి వాళ్ళ హక్కును చేర్చుకోవాలి. సాక్ష్యం అనే వెలుగులో యేసే కనిపించాలి. వాళ్ళు వెలిగించుకోవాలి, మనతో పాటు పరలోకం రావాలి. చెప్పబడిన వాక్యం మనలో ఫలించినట్లుగా ఒకరు ప్రార్థన చేయండి.